friends, welcome to Yo-Yo Cine Talkies. Garuda Express, an international courier service. సినిమా ఇండస్ట్రీలో ఒక స్టేటస్ వచ్చాక హీరోయిన్లు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. పైగా ఇండస్ట్రీలో తారల మధ్య పోటీ చాలా బీభత్సంగా ఉంటుంది. తమ స్థాయి దిగజారకుండా కూడా కేర్ తీసుకుంటారు. సినిమాల ఎంపిక విషయంలో 1కి 10 సార్లు ఆలోచిస్తారు. కానీ నయనతార మాత్రం ఇందుకు భిన్నంగా ఓ సంచలన నిర్ణయం తీసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. అదేంటో చూద్దాం మనం కూడా. తమిళంలో కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సూరి కథానాయకుడిగా మారబోతుండగా అతని సరసన నటించేందుకు నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అవును, ఇది నిజమే. కెరీర్ ఆరంభంలోనే రజనీకాంత్, మమ్ముట్టి లాంటి సూపర్ స్టార్లతో పాటు తమిళం, తెలుగు, మలయాళంలో చాలా మంది స్టార్ హీరోలతో నటించిన నయన తొలిసారి ఓ కమెడియన్ తో జతకట్టబోతోంది. నిజానికి ఇప్పటికీ ఆమె స్టార్ స్టేటస్ ఏమాత్రం తగ్గలేదు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల సరసన ఆఫర్స్ దక్కించుకుంటోంది. ఇప్పుడు ఆమె చేతిలో బోలెడని సినిమాలు ఉన్నాయి. అలాంటి నయన ఒక కమెడియన్ కి జోడీగా నటిస్తోందన్న వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఒక యువ దర్శకుడు సూరితో ఒక సినిమా తీద్దామని ఆలోచించి హీరోయిన్ గా నయన్ని తీసుకుంటే బాగుంటుందని వెంటనే ఆమెని సంప్రదించాడు. తన దగ్గరున్న కథని వినిపించగా ఆమెకు ఆ కథ నచ్చేసి వెంటనే ఓకే చెప్పేసిందట. అయితే 3 కోట్లు పారితోషికం ఇస్తేనే చేస్తానని కండిషన్ పెట్టిందట. ఎలాగో క్రేజ్ ఉన్న హీరోయిన్ కాబట్టి అంత మొత్తం ఇచ్చేందుకు మేకర్స్ అంగీకరించారట. అంటే ఈ అమ్మడు డబ్బుల కోసమే ఈ సినిమా ఒప్పుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న టైంలో ఓ కమెడియన్ తో జతకట్టేందుకు నయన్ ఒప్పుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో కొందరు హీరోయిన్లు డబ్బుల మోజులో ఇలాంటి నిర్ణయాలే తీసుకోగా ఆ తర్వాత వారి కెరీర్లు గల్లంతయ్యాయి. ఇప్పటికీ కొందరు తమ స్టేటస్ తిరిగి సంపాదించుకోవడం కోసం కొట్టుమిట్టాడుతున్నారు. మరి నయనతార విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.